ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి యొక్క అంతరంగంలోని మరికొన్ని విషయాలను ఈ భాగంలో ఆవిష్కరించుకుందాం. ఇప్పుడు మీరు ఏదైతే మాధుర్యాన్ని గురించి చెప్పారో వారిని కలుపుకుంటూ కావ్యరథాగ్రసారథి కళా సర్వస్వపాథోనిధి. భక్తిపూర్వకమైనది. అన్నవరం సత్యనారాయణ స్వామి మీద మీరు సుప్రభాతం రచన చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టదైవం. ప్రభాకరోను లింపతి ప్రభాం దిగంత భిత్తిషు. పుణ్యము నిరంతరము చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మీరు ఒకసారి చేసి ఏదైనా మట్టి కూడా మాణిక్యం అవుతుంది. పోలీసులు నక్సలైట్ను ఉద్దేశించి రాశారు. అది రాయివిగాదు తమ్ముడు ఆత్రేయ గారు, గురజాడ, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు ఏదైతే మాధుర్యాన్ని గురించి చెప్పారో వారిని కలుపుకుంటూ మధురమైన ఒక పద్యాన్ని. విశ్వనాథుండు కవనాన విశ్వమేలే. అందరూ ఆయన ముందైతే ఇన్క్లూడింగ్ చలము గారితో సహా అందరూ చేతులు మోడ్చిన వాళ్లే. విశ్వనాథ దగ్గర మోడ్చవలసినదే. విశ్వనాథ వారు చలము గారిని కూడా మెచ్చుకున్నాడు. కొత్త భావనలతో చెబుతాడు అని. ఆయన విశృంఖలమైనటువంటి రచన అయినప్పటికీ రచనా గొప్పతనాన్ని మెచ్చుకున్నారు విశ్వనాథ కూడా. విశ్వనాథుండు కవనాన విశ్వమేలే జయము గురజాడ జగతికి చూపె సుగతి. మంచి మార్గము చూపించాడు గురజాడ. శ్రీలపై కొన్న కవియు శ్రీశ్రీ అతండు. ఆ మాటని ఇలా మలిచాయి ఇక్కడ. శ్రీశ్రీ ఇంకెవరు? ఆత్రేయ. మనకు ఆత్రేయ మనసుతో మనసు సుకవి. ఆత్రేయ మనస్సు, ఆ మనస్సు అనే దాన్ని ఎంత అద్భుతంగా చిత్రించాడో ఆత్రేయ. నేను ఆత్రేయను చూశాను, ఆత్రేయ గారిని, శ్రీశ్రీ గారిని చూశా. నేను విశ్వనాథ వారిని చూడలేదు. మనస్సులో ఎప్పుడూ అది నాకు బాధ. అయ్యో నేను ఆయన్ని చూడలేకపోయానే. చదువుకుంటున్నాను, అవధానాలు చేస్తున్నాను. అప్పటికే ఆయనకు ఒక్కసారి వెళ్ళి విజయవాడ, నేనేమో తిరుపతిలో ఉన్నా, అక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఏదో ఛార్జీ కావాలి, డబ్బులు కావాలి, వెళ్ళాలి, ఆయన్ని చూడాలి. ఈ కోరికతోనే గడిచిపోయింది. ఈ లోపల ఆయన వెళ్ళిపోయారు. అట్లా నేను విశ్వనాథ వారిని చూడలేదు. దాశరథి గారిని బాగా ఎరుగుదును. నాకు తరచూ ఉత్తరాలు రాసేవారు దాశరథి గారు. గొప్ప పద్య శిల్పము దాశరథి గారిది. అంత గొప్పగా పద్యము. ఇంకా విశ్వనాథ అంటే ఆయన వేరు, ఒక శేషేంద్ర శర్మ వేరు. వీళ్ళందరినీ కలిపితే శేషేంద్ర శర్మ ఒక్కడే చాలు. నేను కవులలోకెల్లా కవిమూర్తి, శిఖరాగ్రములో ఉన్న కవి అతడు. మామూలు వాడు కాదు. మామూలు లోకానికి అంచనాలు వేసే కవిత్వమును దాటినవాడు ఆయన. అట్లాంటి వాడు శేషేంద్ర శర్మ. దాశరథి చాలా అద్భుతమైన పద్యం రాస్తాడు. దాశరథి గారి మీద నేను పద్యం చెప్పాను. మాతృశ్రీ అపార్ట్మెంట్స్లో ఉండేవారు. నాకెప్పుడు, నేను కడపలో ఉండేవాడిని, ఎప్పుడు ఇన్ని ఉత్తరాలు. ఈ ఇళ్ళు మారడం, ఊళ్ళు మారడంలో అన్నీ నిలుపుకోలేకపోయాను. ఏదో ఒకటో రెండో ఉన్నాయి, ప్రింట్ అయ్యాయి అవి. ఆయనకు చాలా గౌరవం నేనంటే. ఏ సంస్కృతంలో విషయమైనా నన్ను అడిగేవారు ఆయన. శర్మగారు ఇదేమిటి అని అడుగుతుండేవారు. ఆయనకి ఏదైనా గ్రంథం కావాలంటే నేను ఇచ్చేవాడిని సంస్కృతంలో. అలా చాలా విద్వాంసుడైన కవి ఆయన. పరభాషా పరిశృంఖలం ములెదపై భారంబులై నిల్వ దుర్భర నైజాం పరిపాలనాహజము పారంద్రోలి సత్కావ్య సుందర వాసంత సమీర వీచికల చిందంజేసిన వంట దాశరథి కావ్యరథాగ్రసారథి కళా సర్వస్వపాథోనిధి. దాశరథి గారు చాలా మురిసిపోయారు. దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు గద్దరు.
గద్దర్ గారు నేను అవధానాలు చేస్తున్న రోజుల్లో ఒకరోజు ప్రసంగం చేస్తుంటే ఎక్కడికో వచ్చారు ఆయన. ప్రసంగం చేస్తుంటే వచ్చి మిమ్మల్ని చూడాలని వచ్చినాను అన్నాడు. ఒక గొంగడి కప్పుకొని వచ్చాడు ఆయన. చాలా ఇష్టం నేనంటే ఆయనకి. ఆయనంటే కూడా చాలా గౌరవం నాకు. అంటే పాట అది ఏ రూపములో ఉన్నా దాని గొప్పతనమే. అది జానపదమా, జ్ఞానపథమా, ఏదైనా కావచ్చు. దాని సౌందర్యము, సహజ సౌందర్యము దానిది. నా అవధానాలలో, నా జీవితంలో గొప్ప లక్షణము కూడా నేను గొప్పగా భావించేది మహామహాస్వాములను నేను చూశాను. అందరూ పరమాచార్యులను మాట్లాడుతుంటారు. నేను ప్రత్యక్షంగా వారిని 4-5 పర్యాయాలు దర్శనం చేశాను. నేను వారి మీద శ్లోకాలు చెప్పా. ఆయన అంత ఆనందించారు. అటువంటి అనుభవం నాకుంది పరమాచార్యులతో. తర్వాత నా జీవితంలో గొప్ప వెలుగు భారతీ తీర్థులు, ఇంకా సాక్షాత్తు శంభుమూర్తి, సాక్షాత్తు సరస్వతి, ఆ తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి. ఇట్లా మహాత్ములందరినీ నేను దర్శనం చేశా, వాళ్ళ దగ్గరున్నాను. అట్లాగే మహాధురంధరులు అనుకున్న రాజనీతిజ్ఞులైన రాజకీయ నాయకులు, అటువంటి వాళ్ళందరినీ నా సభల్లో సన్నివేశము, వాళ్ళు వచ్చారు. నాకు వెళ్ళి పిలిచేంత, ఒక ప్రధానమంత్రిని పిలిచేంత అవకాశం నాకేముంది? ఎవరో నా పక్కనున్న వాళ్ళు చేయాలి తప్ప. కానీ వచ్చారు, అట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. రామారావు గారు మొదటి రోజు వచ్చి ఆయన కవిత్వం మీద, నా మీద ఉన్న ప్రేమ మళ్ళీ 5వ రోజు నేను వస్తానని వచ్చారు సభకు, రవీంద్ర భారతికి. ఒక ముఖ్యమంత్రి, అందులో ఎన్టీ రామారావు 2 సార్లు రావడం. చెన్నారెడ్డి గారికి నా కవిత్వం అంటే ఎంత ఇష్టమో మహానుభావుడికి ఆయన. అట్లా వీళ్ళందరూ నాకు ఆ రకంగా కవిత్వమే బంధము. ఇంకా వేరే ఏమీ ఎవరితోనూ బంధం లేదు, ఉన్నది ఒకటే కవిత్వ బంధం. ఆ కవిత్వము ఇంత పని చెయ్యటము కూడా గొప్ప లక్షణం. ఎవరికైనా అంతే కదా. కాళిదాసుకు ఏమున్నది కవిత్వముగాక? ఏ మహాకవికైనా కవిత్వమే భూమిక, కవిత్వమే దీపిక, కవిత్వమే సారిక, శారిక, అన్నీ ఆమె. కవిత్వముగాక వేరే ఏముంటుంది ఎవరి జీవితంలోనైనా? నా జీవితంలో అది ప్రస్ఫుటం. అంటే నేను అనుభవిస్తున్నాను దానిని. కవిత్వము తప్ప, నా అవధానము తప్ప పక్కకు అడుగేయలేదు. నేను ప్రవచనాలు చాలా చెప్పాను, కానీ నా ఇష్టము ప్రథమ శ్రేణి అయితే నాకు అవధానము కవిత్వమే. ప్రవచనాలు చేయొచ్చు, ఇంకొకటి అన్నీ చేస్తాం. సప్తాహాలు చెప్తాం, బోలెడు సప్తాహాలు చెప్పాను నేను. భాగవతం ఎన్నో చెప్పాను. ఏది చెప్పినా నాకు పద్యము, నా అవధానము నాకు ప్రాణము. కవిత్వము నా జన్మలక్షణం, జీవలక్షణం. మీరు చేసిన విశేషమైన రచనల్లో భక్తిపూర్వకమైనవి, అన్నవరం సత్యనారాయణ స్వామి మీద మీరు సుప్రభాతం రచన చేయడం జరిగింది. దాని గురించి కొంచెం విశేషంగా చెప్పండి. చాలా సంతోషం. నాకు చాలా ఇష్టదైవం సత్యనారాయణ స్వామి, నరసింహస్వామి. ఇలాగా శివుడు సరే ఆయన ఎప్పుడు మూర్ధానం అధిరుహ్య, ఎప్పుడు శిరస్సు మీద ఉంటాడు ఆయన. అన్నవరం సత్యనారాయణ స్వామి సుప్రభాతం వ్రాసినప్పుడు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, తర్వాత తంగిరాల బాలగంగాధర శర్మ గారు అని ఉండేవారు, చాలా మహనీయులు. సాంగ త్రివేద అధ్యేత ఆయన, సాంగోపాంగముగా 3 వేదాలు చదివిన మహానుభావుడు ఆయన. గోపాలకృష్ణ శాస్త్రి గారు ఇద్దరు నా కవిత్వానికి, సుప్రభాతానికి పరీక్షకులు. ఆ రోజుల్లో చాలా అద్భుతంగా వచ్చింది ఆ రచన. స్వామి దయ, అమ్మవారి కటాక్షం అది. ప్రభాకరోన్నులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్రకుంచికావరైః విచిత్రరాగరంజితాం భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితస్త్వరాయుతః శుభప్రభాతమస్తు రత్నశైలశేఖర ప్రభో. ఈ శ్లోకం ఒకటి అందులో. అంటే ఇది పంచచామర వృత్తము. ఇందులో ఏమిటి అంటే, ప్రభాకరుడు అంటే సూర్యుడు అనే ఒక చిత్రకారుడు. ఈయన, ఓ స్వామి, ఓ సత్యనారాయణ స్వామి, నువ్వు లేస్తావని, నువ్వు చూస్తావని, నువ్వు లేచేప్పటికంతా ఈ జగత్తు సౌందర్య భాసురముగా ఉండాలి అని, ఇదిగో ఈ దిక్కులు అనే గోడలపై కాంతి వర్ణ చిత్రాలు గీస్తూ ఉన్నాడు.
కిరణాలు అనే కుంచెలతో కరాగ్ర కుంచికావరై విచిత్రరాగరంజితాం, చిత్ర విచిత్రము, ఎర్రగా తెల్లగా పచ్చగా నీలలోహిత అన్ని కిరణాలు ఉన్నాయి ఆయనలో. అలాంటి కిరణావళితో ఇలా 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 చిత్రము గీస్తున్నాడు. ప్రభు నువ్వు లే, మేలుకో, ఈ జగత్ సౌందర్యాన్ని, నీకోసమే ఏర్పడిన ఈ జగత్ సౌందర్యాన్ని చూడు. నువ్వు లేస్తావేమో, లేచే లోపల అంతా పూర్తి చెయ్యాలి అని భవాన్ ప్రబుద్ధ్య పశ్యతీతి భీతితః త్వరాయుతః, అలాంటి భయముతో తొందరగా చేస్తూ ఉన్నాడు. ప్రభు నువ్వు మేలుకో అని ఉంది. ఇది ఆయన ఏమన్నాడంటే, బాలగంగాధర శర్మ గారు విని, కాంత్యాహ అనులేపనం కథం సంగచ్చతే అన్నాడు. కాంతికి పుయ్యడం అనేది ఎలా కుదురుతుందయ్యా, కుదరదది, శాస్త్రం ఒప్పుకోదన్నాడు. ఈ శ్లోకం తీసేయండి అన్నాడు. నాకేమో చాలా ఇష్టమైన శ్లోకం, ప్రతిదీ ఇష్టమైనదే, ఇట్లాంటివే చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అందువల్ల నేను అన్నాను, రేపు భారతీ తీర్థుల వారు వస్తున్నారు కదా అన్నవరానికి, వారేమైనా ఇలా అని కొంచెం బొమ్మముడి వేస్తే అప్పుడు తీసేస్తామండి, అంతదాకా అయితే ఉంచుదాము అన్నా. అంటే సరే కానివ్వండి అన్నాడు. రాత్రి మేము అన్నవరం వెళుతున్నాము. ఆయనకు ఒక ప్రత్యేకమైన జీపు ఉండేది. ఆ మడి నీళ్లు పట్టుకుని, చాలా గొప్ప సదాచార సంపన్నుడు ఆయన. వాళ్ళ అబ్బాయి, ఆయన కుమారుడు, ఒక చిన్న బిందె లాంటి ఒక చెంబు, అది దానిలో నీళ్లు పట్టుకుని కూర్చునేవాడు. మేము ఇలా ప్రయాణం సాగేది. 3-4 చోట్లకు తిరిగాము అలాగా. ఆయన అన్నాడు, శర్మగారు నన్ను పెట్టారే మీకు పరీక్షకులుగా, పూర్తిగా కవిత్వ విముఖుణ్ణి నేను, నా శ్లోకాలే పద్యాలే నాకు నచ్చక కాగితాలు చించివేసిన వాడిని నేను, నన్ను పెట్టారేమిటి, ఎలా జయిస్తారు అన్నాడు ఒకరోజు ఆయన ఇలా వెళుతుంటే. అంటే చూద్దాంలేండి, సత్యనారాయణ స్వామి కృప, ఆయన ఏం చేస్తే అది కదా మీకైనా నాకైనా, ఆయన అనుగ్రహం ఎట్లుంటే అట్లా అవుతుందిలేండి అని అన్నాను. అప్పుడు ఆ తెల్లవారిన తర్వాత ఉదయము 10-10:30కంతా వారు వచ్చారు, భారతీ తీర్థులు అందరూ మహామహా విద్వాంసులు. అన్నవరంలో చాలా ఆహితాజ్ఞులు, చతుర్వేద విద్వాంసులు, మహనీయులు, అర్చకులు, పురోహితులు, చాలా మహనీయులందరూ ఉన్నారు. ఆ సీరప్ప ఘనపాఠి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆ రోజులు సీరప్ప ఘనపాఠి అంటే మహావిద్వాంసుడు, ఆయనకు మొత్తం చేతి నిండా కంకణాలే సీరప్ప ఘనపాఠి. వీళ్ళందరూ ఉన్నారు ఆ సభలో. వీళ్ళంతా వచ్చారు, జగద్గురువులు వస్తున్నారు అని. అప్పుడు వారి చేతికి వారి ఆదేశంతోనే ఇది రాస్తున్నాము. అది విశ్వనాథ్ గారు నా పేరు వాళ్లకు సూచన చేశారు, కె విశ్వనాథ్ గారు. ఈయనైతే వాళ్ళకు కొత్తగా ఉండాలి, మాకు ఏదో శేషాద్రి శేఖర విభవ తవ సుప్రభాతం, శ్రీశైల శేఖర విభవ తవ సుప్రభాతం, రత్నాద్రి శేఖర విభవ తవ సుప్రభాతం అని అన్నీ అనుకరణలుగా ఉంటున్నాయి, అలా కాకుండా కొత్త పోహళింపుతో ఉండాలి అని అడిగితే, నాగభూషణ శర్మ గారు ఈ పని చేయగలుగుతారనుకుంటానండి అని నా పేరు వారు చెప్పారు. చెబితే నన్ను పిలిచారు ఆ దేవస్థానం వాళ్ళు. పిలిస్తే నేను వెళ్ళాను, కూర్చొని రాస్తున్నాను. రోజు మహానసం స్వామివారి నైవేద్యం చేసిన చోటు నుంచి నాకు భోజనం పంపించేవాళ్ళు. అంతా వాళ్ళు మహాత్ములు ప్రేమగా నన్ను చాలా ఆదరంగా చూసుకున్నారు. కూర్చొని ఆ మెట్ల మీద కూర్చొని రాసుకుంటుండేవాడిని. ఇలా అప్పుడు ఇది రాశాను. వారు వచ్చారు, వారి చేతికి ఇవ్వగానే, ఇదేమి మధ్యలో లేదు నిజానికి వ్రాతప్రతి, వారి చేతికి ఇవ్వగానే సరిగ్గా ఈ శ్లోకం ఉన్నదే ఇలా తీశారు. వారు తీసి, ఆహాహా ఈ శ్లోకం ఎంత బాగున్నది, నాగభూషణ శర్మ గారు భావుక చక్రవర్తి అనవలే ఈ శ్లోకము ఉపనిషత్ స్మారకముగానున్నది అన్నారు వారు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య అని చెప్పారు వారి నోటి వెంట. అంటే భయపడి వారికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాయువు వీస్తున్నది, ఆ లోకేశ్వరేశ్వరుడికి భయపడి అన్నట్లుగా భవాన్ ప్రబుద్ధ్య పశ్యతీతి భీతితస్త్వరాయుత అన్నారు. ఎంత బాగున్నది శ్లోకము అని. ఏదైతే వాళ్ళు విమర్శించి మహావిద్వాంసులు తీసేయాలన్నారో అందుకే వారు జగద్గురువులు. అందుకే భారతీ తీర్థులు సాక్షాత్తు శంభుమూర్తి. అంటే మేము ముందు రోజు రాత్రి ఏం మాట్లాడుకున్నామో మా ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదు. డ్రైవర్ ఉన్నాడు కానీ ఆయనకు భాషే సంబంధం లేదు, ఆయన డ్రైవరు. అందువల్ల అక్కడ ఎవరికీ అవకాశం లేదు. రాగానే ఇది వారి చేతికి ఇచ్చాము, అందరం కింద కూర్చున్నాము వారి సన్నిధిలో. వారు తీసి ఈ మాట అన్నారు. అనగానే ఈయన తనకున్న సందేహము, ఈయనేం సామాన్యుడు కాదు కదా,
జగద్గురువులతో మాట్లాడగలిగినంత వాడు, ఆయనేం సామాన్యుడు కాదు, చర్చ చేయగలవాడు. కానీ వారు లేచి ఇలా ఉంది ఇది ఎలా కథం సంగచ్చతే అయం నిష్కాసితవ్య శ్లోక అన్నాడు లేచి. అంటే ఆయన అన్నారు, భారతీయ తీర్థులు కావ్యము వేరు శాస్త్ర మర్యాదలు వేరు, కూర్చోండి అన్నాడు. ఇంకా శాసనం, జగద్గురు శాసనం తిరుగులేదు, అది బ్రహ్మాస్త్రము. కూర్చున్నారు, మీ మీ అనుగ్రహం అయితే అని అన్నారు. అలా చాలా దీని చరిత్ర, ఆ శ్లోకము, ఇలాంటి చాలా శ్లోకాలు ఉన్నాయి. ప్రభో జాగృహి జాగృహి అని, ఉత్తిష్టోత్తిష్ట గోవింద. మామూలుగా ఉత్తిష్ట నేను రాశాను, కానీ ఉత్తిష్ట అంటే లేయ్ లేయ్ అని ఏదో కొట్టి లేపినట్లు అవుతుంది. సరే, ప్రతివాది భయంకర అన్నంగారాచార్యులు గారు రాశారు, మహానుభావుడు. వాళ్ళను మనమెంత అలా అనటానికి, కానీ వాళ్ళు ఏం చేస్తే అది గొప్పది. కానీ నాకు అనిపించింది ఉత్తిష్ట అంటే లే అన్నట్టు. కానీ ప్రభో జాగృహి జాగృహి, మేలుకో మేలుకో ప్రభు, మేలుకో వేరు, లేయి అన్నది వేరు. అంత సొగసుగా చాలా బాగా అద్భుతంగా వచ్చింది ఆ రచన. అది నాకు ప్రీతిపాత్రమైనది. ఇప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుప్రభాత సేవ జరుగుతుంది స్వామి సన్నిధిలో. అది ఆ స్వామి కటాక్షము, అన్నవరాధీశ్వరుని యొక్క కృప. పుణ్యము నిరంతరము చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మీరు ఒకసారి చేసి ఆటోమేటిక్గా అది జనరేట్ అయిపోయేలాగా అన్నవారు. అక్కడ కొనసాగుతుంది. యామిజాల పద్మనాభస్వామి, తిరుపతి వెంకట కవులు కూడా అని విన్నాను, నిజమెంతో తెలియదు. వాళ్ళందరూ రాశారట సుప్రభాతాలు. నేనెంత అంటే భగవంతుని యొక్క కరుణాదృష్టి పడటము అనే విశేషము తప్ప ఏదైనా మట్టి కూడా మాణిక్యం అవుతుంది, రాయి రత్నం అవుతుంది. ఆ దృష్టి పడటము వలన అక్కడేదో విశేషం ఉండి కాదు, అది యోగం. అటువంటి మాణిక్యాలలో మరొకటి, ఇటు రక్షణ అనే విషయంలో భక్షకులని నియంత్రించడం కోసం చేసిన సందర్భాలు, పోలీసులు నక్సలైట్ను ఉద్దేశించి రాశారు. అది ఇట్లాగే అడిగారు ద్విశతావధానములో, ఆశువుగా పాడిన పాట అది. రాయివిగాదు నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిసేటట్లుగా ఒక ఆహ్వానం ఇస్తూ పాట పాడండి అన్నారు. రాయివిగాదు తమ్ముడు నువ్వు రాజువు, మారితే ఈ దేశానికి రారాజువు. రాయివిగాదు తమ్ముడు ముందు కదలలేక వెనుక తిరిగి రాలేక, రాక్షస సిద్ధాంతంతో రాజీ పడలేక. రాక్షస సిద్ధాంతం అంటే సిద్ధాంతం గొప్పదే కావచ్చు, కానీ ప్రాణాలు తీయడమే కదా శిఖరాగ్రంలో జరిగే పని. ముందుకు పోలేక వెనక తిరిగి రాలేక, రాక్షస సిద్ధాంతంతో రాజీ పడలేక. ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఆ మనిషి ప్రాణము కూడా కొట్టుకుంటూ ఉంటుంది. నక్సలైట్ అని పేరు పెట్టినా ఆయన మనస్సు కూడా తల్లడిల్లుతూ ఉంటుంది ఒక తూటా పేల్చాలి అంటే. రాక్షస సిద్ధాంతంతో రాజీ పడలేక, పాత రుచుల జ్ఞాపకాల పాయసాలు మరవలేక, నడి రోడ్డుల కూడలిలో నలిగిపోతున్నావా. రాయివి కాదు తమ్ముడు నువ్వు రాజువు, మారితే ఈ దేశానికే రారాజువు. ఇల్లు వదలలేక ఇల్లాలిని వదలలేక, కాళ్ళ కడ్డపడి ఏడ్చే పసికందును వదలలేక, అడవికి నువ్వు వెళ్ళినావు అడవికి నువ్వు వెళ్ళినావు, ఇల్లు అడవి చేసినావు. రాయివి కాదు తమ్ముడు నువ్వు రాజువు, ఎప్పుడో అది ఎందుకో మరి ఏమిటో జరిగింది, ఎప్పుడో మరి ఎందుకో అది ఏమిటో జరిగింది.
అద్దమంటి నీ మనసు ముక్కలై మిగిలింది. రాయివి కాదు తమ్ముడు నువ్వు రాజు. కష్టమొస్తే ప్రతివాడు కసాయి అవుతాడా, కష్టమొస్తే ప్రతివాడు కసాయి అవుతాడా. మనిషికున్న గుండె కన్న గుండు గొప్పదంటావా, అట్లయితే ఈ నేలను బుద్ధుడు పుడతాడా. అహింస అను వెన్నెల గుడి ప్రతి గుండెకు కడతాడా. రారా బాబు నాయన రారా, అండ నిలిచి సమాజమే నిన్ను ఆదుకుంటుంది. అండ నిలిచి ప్రభుత్వమే నిన్ను ఆదుకుంటుంది. రాయివి కాదు తమ్ముడు నువ్వు రాజు. మారితే ఈ దేశానికే రారాజువు. చాలా బాగుందండి. ఇంకా కొంత ఏదో ఉండాలి, అటు దాదాపుగా పాడాను. ఇది ఆశువుగా రవీంద్ర భారతిలో పాడినదే, 95 ఏప్రిల్. మాకు పరిచయం ఉన్న ఆర్వీఆర్ గారు ఆధ్యాత్మిక చింతన, ఆయన సేవా తత్పరత, అంటే భగవంతునికి చేసే సేవ, అలాగే ప్రారంభం నుంచి మీడియాలో ఆయన ప్రథములుగా ఉన్నతులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ప్రస్తుతము ఈ ఆధ్యాత్మిక చింతన వైపు ఎక్కువగా సమాజం వెళ్ళవలసిన అవసరం ఉందనే భావనతో, ఆధ్యేయంతోనే దీని యొక్క ప్రసారం కోసం ఈ మాధ్యమాన్ని, ఆర్వీఆర్ టీవీ అనే మాధ్యమాన్ని ప్రారంభించారు. కాబట్టి వారి గురించి, వారి యొక్క దృక్పథాల గురించి మీ నోటితో వారికి ఆశీర్వచనం చెప్దాము. నాకు కూడా చాలా శిష్యుడు ఆయన. చాలా కాలం నుంచి నేను ఎదిగిన వ్యక్తి. వారి గృహప్రవేశము ఇట్లాంటప్పుడు కూడా ప్రత్యేకంగా వచ్చి పిలిచారు పీఠానికి వచ్చి. నేను వచ్చి ఆశీర్వదించాను. ఇవాళ కూడా వారు ఉన్నారని, వారు పిలవటము చేత ఈ కార్యక్రమానికి వారు శిష్యులు కదా అని నేను ప్రత్యేకంగా వచ్చాను, స్టూడియోకి వచ్చాను. వారిని తప్పకుండా ఆశీర్వదించటం నాకు కూడా ఇష్టమైనదే. మీరు అడిగారు. ఆతడధ్యాత్మతత్వార్థ ఆతడధ్యాత్మతత్వార్థమది ఎరుంగు. వ్రతము గురుదేవతా కోటి భక్తియుతుడు వ్రతిగా గురుదేవతా కోటి భక్తియుతుడు. ధనము శక్తిని ప్రజలకై తగిన రీతి, ధనము శక్తిని ప్రజలకై తగిన రీతి వసగు, తగిన రీతి చెలగి ఇత్సు చెలగి ఆర్వీఆర్ చౌదరిన్, చెలగి ఆర్వీఆర్ గారి నాశీర్వదింతు. ఆర్వీఆర్ చౌదరి గారిని తనకున్న ధనము, శక్తి ఆ విధంగా ఖర్చు పెట్టాలని సద్భావన కలిగిన వ్యక్తి అతడు. ఆధ్యాత్మికము, తత్వార్థము వీటి యందు మనసు ఉన్నవాడు. గురువులు, దేవతలు ఈ భావన ఎప్పుడూ ఆయనకు ఉంటుంది. ఆయన ఎన్నిసార్లు మాట్లాడినప్పుడు, ఆయన వచ్చినప్పుడు, కలిసినప్పుడు మాట్లాడే తీరు ఇవన్నీ ఉన్నవాడు. అందువల్ల అటువంటి వారిని ఎవరి ఐశ్వర్యము, ఎవరి జ్ఞానము, ఎవరి సంపద, ఎవరి యొక్క దీప్తి, ఉన్నతి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుందో అట్టివారు 10 కాలాల పాటు క్షేమముగా, యోగముగా, యోగ్యముగా ఉందురుగాక. చౌదరి గారికి ఆశీర్వచనం. చాలా సంతోషం అండి. ఈ అనంతతో అంతరంగం అనే ఈ కార్యక్రమంలో మీ అంతరంగాన్ని ఆవిష్కరించుకునే అవకాశం మాకు ఇది అనంతాంతరంగం.
ఈ ఎందుకంటే నేను కూడా అనంతుడనే, ఆదిశేష లక్షణం. అందువల్ల రెండు సరిపోయాయి. చాలా చాలా సంతోషం అండి. మీ సమయాన్ని, చాలా విలువైన సమయాన్ని, అలాగే ఆ సరస్వతిని మాకు అనుగ్రహాన్ని అందించేందుకు వినియోగించారు. చాలా చాలా సంతోషం అండి. సంతోషము, ఆశీర్వచనం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.